ఆర్థిక స్వావలంబన కూడా కావాలా. గణపతి మీద పూల వర్షం వేసినటువంటి సమాజానికి ఆర్థికంగా ఈ పండుగలు దోహదపడాలన్నా, గణపతి నిమజ్జనోత్సవాల మీద రాళ్ళు ఇచ్చినటువంటి శక్తులకు, విదేశీ శక్తులకు, మతోన్మాద శక్తులకు ఈ యొక్క హిందూ ఫెస్టివల్ ఎకానమీ ఉపయోగపడాలన్నా ఓపెన్గా చర్చ పెడదాం. సమాజంలో ఒక ఆలోచన రేకెత్తిద్దాం. ఈ రోజున ఇదే భాగ్యనగరం లోపల ఏ పరిస్థితులు ఉన్నాయి, ఏ పరిస్థితుల లోపల ఎన్ని రకాలైనటువంటి దాడులు హిందూ సమాజం మీద జరుగుతూ ఉన్నాయి, వాటన్నిటికీ పరిష్కారం మనం హిందూ సమాజమే చూపెట్టాల్సిన అవసరం ఉంది. నేను మొన్న జేఎన్టీయూలో పోయినా, ఇంజనీరింగ్ విద్యార్థులు నాకెందుకో అప్పటిదప్పుడే కొన్ని ఆలోచనలు వచ్చినాయి. అంటే విద్యార్థులను మనం వాళ్ళకు ఒకేసారిగా మనం యొక్క బ్రహ్మాండమైనటువంటి ఉపన్యాసాలు 45 నిమిషాలు ఉపన్యాసాలు మాట్లాడితే ఒక్కోసారి వాళ్ళకు అర్థం కాకపోవచ్చు. నేనన్నా, ఈ దేశం పేద దేశం అని ఎవడన్నాడు? ఈ దేశము ఉదయం లేగానే ఈ దేశం లోపల 736 రకాల టిఫిన్లు రుచి చూస్తుంది ఈ దేశం. ఇన్ని రకాల టిఫిన్లు చేసుకోవచ్చన్న ఆలోచన, ఇన్ని ప్రయోగాలు ఎవరు చేస్తారు? సుసంపన్నమైనటువంటి సమాజమే చేస్తుంది. కేవలం ఒకటే బర్గరు పిజ్జాలు తినే దేశం కాదు, ఇన్ని రుచులు చూసింది ఈ దేశం. మీరు గణపతికి ఉండ్రాళ్ళు, పిండి వంటలు ఇష్టం కదా, ఒకరోజు జేఎన్టీయూలో పెట్టండి. ఎన్ని రకాలైనటువంటి రుచులు మన కాలంలో ఉన్నటువంటి, ఇప్పుడు ఉన్నటువంటివి, లేకపోతే ఈ తరానికి పరిచయం లేని మీ అమ్మమ్మలను, నాయనమ్మలను అడిగి అన్ని రకాల వంటలు చేయించుకున్న రోజు పెట్టండి. ఇన్ని రకాల వంటలు మన దేశం తిన్నది, మన సమాజం తిన్నదనే ఆలోచన ఈ తరానికి అందుతుంది. అరే ఇదేదో బాగుంది ఆలోచన అన్నారు, ఇదే స్వదేశీ అని చెప్పిన. మళ్ళీ ఇంకొక ఆలోచన చెప్పిన, ఈ దేశంలో చీరకట్టు మన సాంప్రదాయం అంటారు. మీరు అమ్మాయిలకు ఎన్ని రకాల చీరకట్టులు ఉంటాయి, ఎన్ని రకాల దోతుకట్టులు ఉంటాయి. కాంపిటీషన్ పెట్టండి. జేఎన్టీయూలో ఒక విగ్రహాన్ని ప్రతిష్టాపన పెట్టి చీరకట్టు కాంపిటీషన్ పెట్టండి, పంచకట్టు కాంపిటీషన్ పెట్టండి. మన కల్చర్లో చీర కట్టడం కూడా ఎన్ని రకాలుగా చీర కడతారో తెలుస్తుంది. అరే ఇది బాగుందన్న, మా స్టూడెంట్స్ అందరూ బాగా అట్రాక్ట్ అవుతారు. అంటే ఈ రకంగా నేను మీ ముందెందుకు ప్రస్తావన పెట్టినంటే, ముఖ్యంగా ఇది యూత్ ఎక్కువ సంఖ్యలో ఇన్వాల్వ్ అవుతున్నటువంటి ఫెస్టివల్ కాబట్టి, ఇంతకుముందు పెద్దలు చెప్పేటట్టు అటు సంస్కృతి పరంగా, అటు ఆర్థిక పరంగా మనదైనటువంటి హిందూ సమాజానికి ఒక ప్రాపర్ డైరెక్షన్ అందించడానికి మీ సహకారం పూర్తి స్థాయి లోపల అవసరము. దీని ద్వారా ఏదైతే మొన్న మనకు పంచ పరివర్తన, అలాగే మనందరూ కూడా ఆ పనిలో నిమగ్నమైనం. స్వదేశీ అనేటువంటి కాన్సెప్ట్ని ఈసారి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఉత్సవాల లోపల ప్రధానంగా పంచపరివర్తన అంశాలను స్పృశిస్తూనే స్వదేశీ అనేటువంటి కాన్సెప్టును మనము ప్రధానంగా, ఎందుకంటే ఇంతకుముందు సాయి గారు చెప్పినట్టు కానీ, కసిరెడ్డి గారు చెప్పినట్టు కానీ, ఆధ్యాత్మికత పెంపొందించడానికి మనం ఏమేమి విషయాలను సమాజంలోకి తీసుకెళ్ళగలుగుతాం, మనదైనటువంటి ఒక సంస్కృతిని ప్రమోట్ చేయడానికి, ఈ తరానికి అందించడానికి, ఆ రకమైనటువంటి ప్రేరణ అందించడానికి ఏం చేయగలుగుతాము. అదే విషయం లోపల ఈ ఫెస్టివల్ ద్వారా జనరేట్ అవుతున్నటువంటి ఎకానమీ చాలా ఎంత టార్గెట్ పెట్టిరంటే మీరు మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకసారి మనం నేరేటివ్స్ గురించి మాట్లాడుకుంటాం. హిందూ సమాజాన్ని కొన్ని బయటి శక్తులు మన పండుగల మీద నెక్స్ట్ జనరేషన్కి ఒక రకమైనటువంటి దూరం చేయాలి. ఎందుకంటే పండుగలు మాత్రమే మనం కలుపుతున్నాయి. ఇవాళ ఈ సామూహికమైనటువంటి పండుగలు లేకపోతే అసలు హిందువులు ఒక దగ్గర కలిసేటువంటి పరిస్థితి కూడా లేదు. వాళ్ళ దేవాలయాలకు పోయేటువంటి సంఖ్య ఎంత అయిందంటే 1.8 పడిపోయిందంట. అంటే మిగతా రోజుల్లో పోతాం, కానీ క్రమం తప్పకుండా వెంకటేశ్వర స్వామిని నమ్మితే శనివారం దేవాలయానికి పోతోళ్ళు, లేకపోతే అమ్మవారి దేవాలయాలకు పోతోళ్ళు హిందువుల సంఖ్య ఏంటంటే ఒక సర్వే ప్రకారం 1.8%. ఈ రోజున ఇది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. పండుగలు మాత్రమే మనం కలుపుతున్నాయి. అందుకే ఈ పండుగల మీద ఏదో ఒక వివాదం చేస్తే నెక్స్ట్ జనరేషన్ ఎట్లా క్రమంగా దూరం జరుగుతుంది. మొదట్లో గణేష్ ఉత్సవాల మీద అసాంఘిక కేంద్రాలు ఎక్కడో ఒక 2-3 సంఘటనలు ఉన్నాయి. నేను వాటిని బూచిగా చూపెట్టి మొత్తం గణేష్ ఉత్సవాలు అంటేనే అసాంఘిక కార్యక్రమాలకు కేంద్రం, లేదంటే సినిమాల దగ్గర నుంచి మొదలు కంట్రిబ్యూషన్ లేకుంటే సమాజ కార్యక్రమాలు ముందుకు పోతాయా? మహాత్మా గాంధీ స్వాతంత్రోద్యమంలో జోబు బట్టి అడగలేదా?
ఇవాళ బలవంతపు చందాలు సినిమాలలో కూడా అవే చూపెడతారు అన్నట్టుగా ఇట్లా కాషాయపు రిబ్బన్ కట్టుకొని వచ్చి బలవంతంగా చందాలతోటి ఈ ఫెస్టివల్ చేస్తున్నారని. తర్వాత ఇంత వెత్తు విగ్రహాలు అవసరమా అని కొంతకాలం చర్చ. తర్వాత ఇన్ని విగ్రహాలు అవసరమా, ఊరికి ఒక్కటే పెట్టుకుంటే సరిపోతుంది కదా, మరి వాళ్ళు ఎందుకు మీరు విభజిస్తారు? ఇక ఎక్కువ చర్చలకు పోను నేను, మీ అందరూ కూడా విఘ్నులు, ఎక్కువగా చర్చలకు నేను ఇప్పుడు ఉపన్యాసం ఇవ్వాల్సిన అవసరం. ఇన్ని విగ్రహాలు అవసరమా? తర్వాత ఇప్పుడు పొల్యూషన్ పేరు మీద మీకు అందరు కూడా ఇచ్చిండ్రు. వాస్తవం మనము సంస్థగా మేము ఏ విగ్రహాలను పనిగట్టుకొని ప్రమోట్ చేయట్లేదు, ఏ విగ్రహాలను మనం వ్యతిరేకించము. ఎందుకంటే నిరాకారాన్ని కూడా పూజించేటువంటి గొప్పదైనటువంటి సంస్కృతి మనది, ఆ ఫ్లెక్సిబిలిటీ ఉన్నటువంటి సొసైటీ మనది. కానీ పనిగట్టుకొని ఒక పక్కన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రిపోర్టు, టెక్నికల్ రిపోర్ట్సు, ఒక పక్కన గతంలో ఇచ్చినటువంటి జీవోలు, ఇదే ప్రభుత్వాలు ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చినాయి. పిఓపినే వాడండి, 5 అడుగుల కంటే ఎత్తువే వాడండి, వాటి వల్ల పొల్యూషన్ లేదు, తీయడానికి ఇవి ఉన్నాయి, మట్టి విగ్రహాలు వద్దు, అవి తీసుకుపోయి అందులో డంప్ అయిపోతున్నాయి. ఒక పక్కన ఆ రిపోర్ట్లు పెట్టుకొని మరో పక్కన ఏ రకమైనటువంటి ప్రచారం అంటే ఫ్లెక్సీలు వేస్తారు సిటీ అంతా, పర్యావరణ హితాన్ని, దాంతో ఇంకా పొల్యూషన్ చేస్తున్నారు. మనం ఆచార్య ఎన్జీ రంగా ఇప్పుడు యూనివర్సిటీ ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీకి అనేక గిరిజన ప్రాంతాలు నుంచి సేకరించినటువంటి సహజ సింగ రంగులు తయారు చేయడానికి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ రెడీగా ఉంది. దానికి నిధులు ఇయ్యరు వీళ్ళు. కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 2 కోట్లు పెట్టేసి ఫ్లెక్సీలు పెడుతుంది, ఎకో ఫ్రెండ్లీ గణేష్ ఉత్సవాలను జరుపుకోండి. అక్కడ ₹1 కోటి ఇస్తే నిర్వాహకులకు అందరికీ కూడా తయారీదారులకు ఎకో ఫ్రెండ్లీ కలర్స్ ఇవ్వచ్చు. అంటే కేవలం దీని ఉద్దేశం ఏంటంటే నెగిటివ్ ప్రచారం చేయడం. మనం ఇట్లనే వాస్తవాలు ప్రజల్లోకి తీసుకోకపోతే ఇదే ఎంకరేజ్మెంట్ చేసి 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే మనం ఇదే హాల్లో కూర్చున్నప్పుడు ఆ రోజు చర్చ నడుస్తుంటే హిందువులు మట్టి విగ్రహాలు వేసి చెరువులు ఊడకపోయినాయి, ఆక్రమణలు అవుతున్నాయి, అసలు విగ్రహారాధన అవసరమా, విగ్రహం పెట్టుకోకుండా కూడా గణపతి ఉత్సవాలు చేసుకోవచ్చు కదా. ఇది భయంకరమైనటువంటి కుట్ర. ఇవాళ మనం పతంగిలు ఎగిరేస్తే పక్షి ప్రేమికులు వస్తారు, నాగుల చవితి చేస్తే పాముల ప్రేమికులు వస్తారు, అదేవిధంగా మనము దివాళీ చేసుకుంటే ఒకరోజే ఎయిర్ పొల్యూషన్ చేస్తున్నాం. మనము శివరాత్రికి అభిషేకం చేస్తే దేశంలో పాలకొరత అంతా కూడా అదే రోజు వస్తున్నది. ఈ రకమైనటువంటి ఒక విష ప్రచారాలకు పిల్లలు మనం నవ్వుకుంటున్నాం, కానీ పిల్లలు ఇవాళ హోలీ ఆడుతుందుకు రోడ్డు మీదకి వస్తలేరు. ఇవాళ రకరకాలైనటువంటి వాళ్ళ లోపల మనసు లోపల విషయం నింపుతున్నాం. కాబట్టి వాటిని కూడా కరెక్ట్ అయిన కౌంటర్లు, వాస్తవాలు మన దగ్గర, శత్రువు మన మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నాడు, గుడ్డిగా చేస్తున్నాడు, మన దగ్గర వాస్తవాలు ఉన్నాయి. అవసరమైనటువంటి సమాచారం అందరం కూడా మనం ఇస్తాము. మీకు మా కార్యాలయం నుంచి ఎటువంటి సమాచారం కావాలన్నా పూర్తి స్థాయిలో ఇస్తాము. టెంపుల్ ఎకానమీ, ఫెస్టివల్ ఎకానమీ కూడా తమిళనాడులో అనేక రకాలైనటువంటి రీసెర్చ్ యాక్టివిటీ ఉంది. ఎన్ని రకాలైన అసలు ఏ కాలంలో ఏ ప్రాంతంలో ఏ కాలం లోపట అక్కడ పండేటువంటి ఉత్పత్తులు ఏంది, సమాజం జరుపుకునేటువంటి పండుగ ఏంది, ఆ పండుగలో వినియోగించేటువంటి వస్తువులు ఏంది, ఒక పండుగ ఒక దేవాలయము ఏ విధంగా కుల వృత్తులు కానీ సమాజం లోపట వృత్తి ధర్మముల యొక్క జీవనోపాధికి లింక్ అయి ఉన్నది అనేటువంటిది అది పెద్ద సబ్జెక్టు. ఏ కాలంలో వచ్చేటువంటి ఏ పూజలో ఏ ద్రవ్యాలు వాడాలి, ఏ వస్తువులు ఉపయోగించాలనేది చాలా పెద్ద సబ్జెక్ట్. అది నేను మీ అందరినీ కూడా ఒకసారి, ఇది ఒక భక్తి ఉద్యమం, ఇది ఒక స్వదేశీ ఉద్యమం. అందుకే మన లోగోలో మా లోగో అనడం మర్చిపోయినా మన లోగోలో ఈ రోజు నుంచి కూడా మీ అందరినీ కూడా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితిలో భాగంగా అండి. ఇది దైవ కార్యం, ఇది దైవ కార్యం, ఇది దేశ కార్యం. మన లోగో లోపట స్వదేశం, స్వధర్మం, స్వసంస్కృతి పరిరక్షించుకునేటువంటి ఒక మహాయజ్ఞం ఇది. ఇది ఒక నిరంతరమైనటువంటి యజ్ఞము. భాగ్యనగరం లోపట 20 లక్షల మంది హిందూ సైన్యాన్ని ఈ దిశగా ముందుకు నడిపేటువంటి ఒక మహాయజ్ఞం. ఇక్కడ నుంచి లభిస్తున్నటువంటి ప్రేరణ ఇవాళ దేశం స్వీకరిస్తుంది. 2001 లోపట కేవలం 200 మంది తోటి హనుమాన్ శోభాయాత్ర చేసినాం. ఆ ప్రేరణ, భాగ్యనగరం ఇచ్చినటువంటి ప్రేరణ ఇవాళ దేశవ్యాప్తంగా ప్రతి మండలం లోపట, ప్రతి గ్రామం లోపట హనుమాన్ శోభాయాత్రలు అవుతున్నాయి. ఇదే భాగ్యనగరం లోపల శ్రీరామనవమి శోభాయాత్రకు తెరలేపినాం. ఇవాళ దేశవ్యాప్తంగా ఆదర్శం తీసుకుంది. ఇదే భాగ్యనగరంలో 1980 లోపల ఇవాళ మనము సామూహిక ఉత్సవాలు చేసినాం. మొన్ననే ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఈ రకమైనటువంటి ఒక స్వాభిమాన ఉద్యమాలకు,
ఈ రకమైనటువంటి ఒక స్వావలంబనమైనటువంటి ఉద్యమాలకు, సమాజాన్ని జాగృతం చేసేటువంటి ఉద్యమాలకు భాగ్యనగరం కేంద్రమైంది. మీ అందరూ కలిసి, మనందరం కలిసి ప్రయాణిస్తే ఈ పండుగల్లో కూడా భాగ్యనగరాన్ని ప్రేరణగా తీసుకొని స్వదేశీ ఉద్యమం ప్రధానమంత్రి గారు ఆల్రెడీ పిలుపునిచ్చున్నారు. వారు చైనా పేరు ప్రత్యక్షంగా వాడలేదు. ఆపరేషన్ సింధూర్ అయిపోయాక మనం పూజించేటువంటి గణపతి కూడా చిన్న కళ్ళ గణపతిని వాడుతున్నామన్నాడు. పరోక్షంగా చైనా పేరు చెప్పింది, చైనా ఉత్పత్తులు. అదేవిధంగా పండుగల లోపల స్వదేశీని ప్రోత్సహించారని మొన్న బీహార్ లోపల మాట్లాడిండు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల లోపల, రాబోయే పరిస్థితుల లోపల అతి పెద్దదైనటువంటి కేవలం శివాజీ ప్రారంభం చేసినప్పుడు సమాజం ముందుకు రావాలి, కత్తి పట్టాలి, యుద్ధం చేయాలా. ఈరోజు పోరాటాల విధానాలు కూడా మారిపోయినాయి. ఈరోజు సైద్ధాంతికమైనటువంటి పోరాటాలు, ఈరోజు ఆలోచనాపరమైనటువంటి పోరాటాలు, ఈరోజు భావజాలంతో కూడుకున్నటువంటి పోరాటాలతోటి సమాజం లోపల మనం మార్పు తేవచ్చు. వాటి మనందరం కూడా కలిసి ఈ యొక్క మన ఉద్దేశాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం. ఒక ఎకోసిస్టంగా మనం ముందుకు తీసుకెళ్దాం. సంఘ పెద్దల సూచన, మార్గదర్శనం మనకు ఉంటుంది. కార్యక్రమానికి వచ్చి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితిలో మీ అందరు భాగమైనందుకు మరొకసారి సమితి ప్రధాన కార్యదర్శిగా స్వాగతం, సుస్వాగతం. భారత్ మాతా కీ జై.